హలో గాయస్, మనకి నిన్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా, ఐపీఎల్ ఫైనల్. సో మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ గెలిచినా కూడా ఒక సిచ్యువేషన్లో పంజాబ్ కొంచెం డామినేట్ చేసింది. ఆర్సీబీకి మళ్ళీ ఈసారి ఓటమి తప్పదు అనే సినారియో పంజాబ్ కింగ్స్ క్రియేట్ చేయగలిగింది. సో మరి దాని తర్వాత చూసుకుంటే ఎప్పుడైతే 13th ఓవర్ ఉందో ఆ ఓవర్లో కృణాల్ పాండే వేసినట్టున్నాడు. సో కృణాల్ పాండే ఓవర్లో జాష్ ఇంగ్లీష్ ఒక లాంగ్ ఆన్ మీదుగా ఒక భారీ షాట్ కొట్టాడు. సో మరి ఆ క్యాచ్ వచ్చేసరికి మనకి లివింగ్స్టోన్ ఎప్పుడైతే ఆ క్యాచ్ పట్టుకున్నాడో అక్కడ నుంచి మ్యాచ్ టర్న్ అయిపోయింది. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అవ్వలేదు. మనకి శశాంక్ సింగ్కి దాని తర్వాత నెహల్ వదేరాకి చూసుకున్నా సరే వాళ్ళిద్దరు కూడా ఒక జిడ్డు బ్యాటింగ్ ఆడారు. అయితే మరి దీని గురించే మనకి రిక్కీ పాంటింగ్ కూడా మాట్లాడాడు. సో మాకు గనక జాష్ ఇంగ్లీష్ అతను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ జాష్ ఇంగ్లీష్ కనుక ఒక 20 minutes కనుక మరి పిచ్లో నిలబడగలిగినట్టయితే ఈరోజు సినారియో వేరే విధంగా ఉండేది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో నిజంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇంకో 20 minutes కనుక అతను గ్రీజ్లో ఉన్నట్టయితే దాని తర్వాత ఈజీగా బ్యాటింగ్ బాగా అనుకూలించింది. చివరిలో చూశారు కదా శశాంక్ సింగ్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది. సో మరి జాష్ ఇంగ్లీష్ కనుక ఇంకొక 2-3 hours కనుక అక్కడ స్టే చేసినట్టయితే ఈరోజు మరి పంజాబ్ కింగ్స్ ట్రోఫీ కొట్టే ఛాన్స్ కూడా ఉండేది. సో ఏదైనా సరే మరి అతను చెప్తుంది ఏంటంటే రిక్కీ పాంటింగ్, సో మరి ఈ సీజన్ మొత్తం కూడా మేము మంచిగా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ ఫైనల్లో ఇలా ఓడిపోతామని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఈ సీజన్లో ట్రోఫీ కొట్టి తీరుతాం అనుకున్నాం. సో ఏదైనా సరే మరి ఆర్సీబీ మాకంటే మంచిగా ఆడింది ఈరోజు, సో అందుకే వాళ్ళు ట్రోఫీ కొట్టారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. సో ఓవరాల్గా మరి నిన్న మ్యాచ్ చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.